సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఫుల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే అనమాట. సో అది ఎలా ఎందుకు చెప్తున్నానంటే, సో నేను మార్నింగ్ 2 పేమెంట్ ప్రూఫ్స్ వచ్చేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒకటి 136 రూపీస్, అలాగే 500 రూపీస్ అనమాట. సో అది వచ్చేసి నాకు ఇన్స్టాంట్గా పేటీఎంలో అయితే రిసీవ్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. అలాగే ఇంకో పేమెంట్ ప్రూఫ్ వచ్చిందనమాట. నాకు ఇది సెకండ్ పేమెంట్ ప్రూఫ్ 391 రూపీస్ వచ్చినట్లు పేమెంట్ ప్రూఫ్ సెండ్ చేశాను టెలిగ్రామ్లో. ఓకేనా. సో అది వచ్చేసి అది కూడా పేమెంట్ నాకు 5 మినిట్స్లో రిసీవ్ అయిపోయింది నా అమెజాన్ పేలోకి. ఓకేనా. సో దాని గురించి పేమెంట్ అనమాట ఇక్కడ. అలాగే చూడండి, నేను చాలా పేమెంట్ అయితే చేశాను, 468, 496 అనమాట. సో ఈ పేమెంట్ ప్రూఫ్స్ ఎలా వచ్చిందో బ్రో ఏమి అని చెప్పేసి చాలా మంది నాకు అడిగినారు అనమాట. సో దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలా కమెంట్ అయితే వచ్చిందనమాట. అలాగే నేను వచ్చేసి పోల్ కండక్ట్ చేశాను, బ్రో దీని గురించి వీడియో చేయాలా వద్దా అని చెప్తే 86% పోలింగ్లో వీడియో చేయమని వచ్చింది. సో దానికోసం వీడియో చేస్తున్నాను. ఓకేనా. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోలో ఉన్న ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. సో మీరు తప్పకుండా ఏదో కొద్దిగా అయితే ఇందు నుంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఓకేనా. సో ఫస్ట్ ఈ పేమెంట్ ప్రూఫ్ నాకు వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి, జెన్యూన్ పేమెంటా లేదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫివిన్ గురించి పేమెంట్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ చూడండి, 136 రూపీస్ ఒకసారి విత్డ్రా చేశాను, కంప్లీట్ అయిపోయింది. 500 రూపీస్ విత్డ్రా చేశాను, కంప్లీట్ అయిపోయింది. 207 విత్డ్రా చేశాను, కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలాగే నేను మినిమం 1K రూపీస్ దాకా ఇక్కడ నుంచి అయితే విత్డ్రా చేశాను. ఓకేనా. సో ఇది వచ్చేసి నాకు పేటీఎంలోకి అయితే విత్డ్రా చేశాను. ఓకేనా. సో దీన్ని అంటే పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ కాకుండా డైరెక్ట్గా లైవ్గా. ఓకేనా. సో ఇప్పుడు నేను లైవ్గా బ్యాక్ వచ్చేసి ఓకే. సో దీని తర్వాత ఇంకో పేమెంట్ తీసాను కదా 400 రూపీస్ది, దాన్ని కూడా చూపించేసి రెండు ఒకేసారి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఓకేనా. సో ఇందులో చేసి చూడండి, నేను విత్డ్రా మీద క్లిక్ చేశాను, విత్డ్రా రికార్డ్స్ మీద క్లిక్ చేశాను. సో ఇది 391 రూపీస్ విత్డ్రా చేశాను కదా, ఇక్కడైతే చూడండి 391 రూపీస్, అలాగే 468, 496. సో ఇది విత్డ్రా చేశాను కదా. సో ఇది కూడా జెన్యూన్. ఓకేనా. సో లైవ్గా చూపిస్తాను 2 పేమెంట్ ప్రూఫ్స్. ఓకే. సో ఫస్ట్ ఫివెన్ గురించి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, దాని గురించి టెలిగ్రామ్ పేటీఎం ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అండ్ హిస్టరీలో ఇక్కడైతే చూడండి 136 రూపీస్ ఒకసారి నాకు రిసీవ్ అయిపోయింది. అది ఇంకోటి వచ్చేసి 500 రూపీస్కి 30 రూపీస్ కమిషన్ పోను, 470 రూపీస్ రిసీవ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫివెన్ గురించి పేమెంట్. ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి అది వచ్చేసి రమ్మీ వెల్త్. ఓకేనా. రమ్మీ వెల్త్ గురించి పేమెంట్ ప్రూఫ్ నేను అమెజాన్కి తీసాను. ఇక్కడ అమెజాన్లో ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడైతే చూడండి, నాకు 391 రూపీస్ ఒకసారి, 468 రూపీస్ ఒకసారి, 496 రూపీస్ ఇలా అయితే రిసీవ్ అయింది. ₹1 కూడా కమిషన్ అయితే పట్టుకోగలను. ఓకేనా. సో నేను లైవ్గా పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించాను అనమాట. సో ఇది 100% నాకైతే రిసీవ్ అయిపోయింది. ఓకేనా. ఎటువంటి డౌట్ లేదు. స్క్రీన్ షాట్స్ అయితే నేను అక్కడ స్క్రోల్ చేసి మీకు ప్లే చేయట్లేదు. ఓకేనా. సో ఇదే అనమాట, 100% పేమెంట్ అయితే వస్తుంది. పేమెంట్కి అయితే పక్క గ్యారంటీ ఉందన్నమాట. అసలు పేమెంట్లో ఫెయిల్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో ఇలాగే మీరు కూడా పేమెంట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇలా పేమెంట్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే 4 క్వాలిటీస్ మీకు ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఓపిక ఉండాలి, సెకండ్ వచ్చేసి డేర్ చేయాలి, 3 వచ్చేసి అత్యాశ ఉండకూడదు, 4th వన్ ఇది చాలా మెయిన్. ఓకేనా. మీకు టైం సెన్స్ ఉండాలి. ఓకేనా. సో టైం సెన్స్ మిస్ అయితే తప్పకుండా మీరు లాస్ అయిపోతారు. ఓకే. సో ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయి బ్రో అంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా. సో మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ కాదు. ఓకే. సో ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయంటేనే వీడియోని కంటిన్యూ అవ్వండి. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీకు ఆల్రెడీ తెలుసు అనమాట, నేను ఈ యాప్లో ఎక్కువ చెప్పే ట్రిక్ వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. ఓకేనా. సో ఈ ట్రిక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పే ట్రిక్ వచ్చేసి 90% విన్ అవుతుంది, బట్ రిస్క్ ఎక్కువ. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డ్రాగన్ వర్సెస్ టైగర్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి గేమ్స్ వస్తుంది అనమాట. సో 2-3 టైప్స్ వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మామూలుగా చెప్పే ట్రిక్ ఏమంటే ఏదైతే విన్ అవుతుందో దాని మీద బెట్ చేయమని చెప్తాను. బట్ ఇప్పుడు కొంచెం రిస్క్ అండ్ సింపుల్గా ఉంటుంది ట్రిక్. ఓకేనా. బట్ 90% విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ. ఓకేనా. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ అయితే చూడండి, పైన ఇక్కడ స్టార్ ఒకటి ఉంటుంది. ఓకేనా. సో స్టార్ ఒకటి ఉంటుంది అనమాట. సో స్టార్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దానికి ఆపోజిట్ కలర్లో మనము బెట్ చేయాలి. ఓకేనా. సో ఏం చేయాలంటే రిస్క్ ఎందుకు అని చెప్తున్నానంటే, నేను టోటల్ అమౌంట్ బెట్ చేసేస్తాను. ఓకేనా. సో అయితే చూడండి, స్టార్ ఈ పక్క టైగర్ మీద వచ్చింది. సో నేను డ్రాగన్ మీద టోటల్ అమౌంట్ 30 రూపీస్ బెట్ చేసేస్తాను. సో చూస్తే నాకు వచ్చేసి డ్రాగన్ విన్ అయిపోయింది. ఓకేనా. సో డ్రాగన్ విన్ అయిపోయింది అనమాట. సో నాకు వచ్చేసి 30 కాస్త 60 రూపీస్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. సో మళ్ళీ మీరు కావాలంటే ఇదే చూడొచ్చు, 90% ఇదే ట్రిక్ వర్క్ అవుద్ది. సో నేను టోటల్ అమౌంట్ బెట్ చేసేస్తాను కాబట్టి నాకు ఒక 2 times 3 timesలో నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో నేను విత్డ్రా చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒకసారి నేను ఇప్పుడు గమ్మన్ అయిపోతాను, చూస్తాను ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ డ్రాగన్ మీద వచ్చేసి స్టార్ వచ్చిందనమాట. సో డ్రాగన్ మీద స్టార్ వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ప్రకారం ఏమవుతుందంటే టైగర్ విన్ అవ్వాలి. సో చూద్దాం, టైం అయిపోయింది అనమాట, ఏది విన్ అవుతుందో చూద్దాం. ఓకేనా. సో నేను టైగర్ మీద బెట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం అయిపోయింది. ఇక్కడైతే చూడండి, టైగరే విన్ అయిపోయింది. ఓకేనా. సో టైగర్ విన్ అయిపోయింది అనమాట. సో ఇది 100% వర్కింగ్ ట్రిక్ కాదు, 90% ట్రిక్ వర్క్ అవుద్ది. సో ఇప్పుడు వచ్చేసి నేను పాత ట్రిక్ ఫాలో అయిపోయాను. అదేమంటే ఏదైతే విన్ అవుతుందో దాని మీద బెట్ చేయాలని చెప్పేసి తొందర మీద బెట్ చేసేస్తాను. బట్ నా దరిద్రం ఏమంటే, సో స్టార్ నేను ఏదైతే బెట్ చేశానో అక్కడే వచ్చింది. అంటే ఒకరైతే చూడండి, నేను టైగర్ మీద బెట్ చేశాను 60. సో టైగరే స్టార్ వచ్చేసింది. సో నాకు తెలిసింది నేను లూజ్ అయిపోతా అని చెప్పేసి. సో నేను ఏం చేశానంటే
వదిలేసాను గేమ్. అయితే చూడండి డ్రాగన్ అయితే విన్ అయిపోయింది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ స్టార్ని గుర్తుపెట్టుకోండి. సో 90% మాత్రమే ట్రిక్ వర్కింగ్లో ఉంటుంది, ఓకేనా. సో ఒక 300-400 అవగానే విత్డ్రా చేసుకోండి, అమౌంట్ వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది, లేకపోతే ఒక 5 minutesలో వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇది ఈ ట్రిక్ అనమాట. సో దీన్ని మస్ట్ ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఇది అనమాట ఫస్ట్ యాప్ గురించి. సో ఇంకా సెకండ్ యాప్ వచ్చేసి ఫివిన్ అనమాట. సో ఇందులో మీరు న్యూ యూజర్స్ అయితే ఎలా రిజిస్టర్ అవ్వాలి మొత్తం ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోతాను. లాగౌట్ అయిన తర్వాత ఇలాంటి పేజ్ వస్తుంది, మీ లింక్ మీద క్లిక్ ఇవ్వండి, కింద రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. కింద ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి, ఓకేనా. సో రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి, నెక్స్ట్ ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. సో ఇందాక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్లీ లాగిన్ అయిపోయింది, ఓకేనా. సో లాగిన్ అవ్వగానే మీకు వచ్చేసి లాగిన్ బోనస్ ఇందులో 10 రూపీస్ వస్తుంది, ఒకవేళ మీద న్యూ యూజర్స్ అయితే, ఓకేనా. సో నేను ఆల్రెడీ ఇందులో ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి నాకు 1 రూపీ ఉంది, ఓకేనా. సో అది ఎందుకు ఉంది అంటే 1 రూపీ నేను ఆల్రెడీ మార్నింగ్ 500 రూపీస్ విత్డ్రా చేసేసాను, ఓకే. సో దానికోసం 1 రూపీ ఉందన్నమాట. సో ఇందులో ఎనీ ప్రాసెస్ వచ్చేసి డైలీ చెక్-ఇన్, ఓకే. డైలీ చెక్-ఇన్ చేయొచ్చు, ఒక 1 రూపీ నుంచి 3 రూపీస్, ఓకేనా. సో ఇలా అనమాట. అలాగే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను డైలీ లిఫాఫ్, ఓకేనా. సో 5 రూపీస్ అలా క్లైమ్ చేసుకోవచ్చు. సో చాలా చూడండి, నేను ఇక్కడ చాలా 45 రూపీస్ దాకా ఇక్కడ అయితే లిఫాఫ్ ఇచ్చాను. సో దీన్ని ఎలా క్లైమ్ చేయాలంటే నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ గెట్ నౌ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో గెట్ ఇట్ నౌ మీద క్లిక్ ఇవ్వగానే మీకు వచ్చేసి 5 రూపీస్ డిస్ప్లే చేస్తుంది. ఇది ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి చూపించదు, ఓకేనా. సో ఇలా క్లైమ్ చేసుకోండి, 5 రూపీస్ మీ ఫివిన్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఫాలో అయ్యే ట్రిక్ ఏదో చెప్తాను. సో ఇందులో ఫాలో అయ్యే ట్రిక్ ఏమంటే ఇక్కడ చాలా గేమ్స్ వస్తాయి. ముందు వచ్చేసి ఈ ఫాస్ట్ ప్యాట్ ఉంది కదా, సో ఫాస్ట్ ప్యాట్ ఆడుతూ ఉంటాయి. సో దాని గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫాస్ట్ ప్యాట్ వచ్చేసి కలర్ ప్రిడిక్షన్ గేమ్, ఓకేనా. సో దాని మీద క్లిక్ ఇచ్చి చూపిస్తాను చూడండి. సో ఫాస్ట్ ప్యాట్ చాలా రిస్క్ ఉంటుంది, సో దాన్ని నేను ఇప్పుడు రెఫర్ చేయను, ఓకేనా. సో ఫస్ట్ నేను చెప్పే ట్రిక్ యూజ్ చేయాలంటే నాకు మినిమం బ్యాలెన్స్ ఉండాలి. సో 20 రూపీస్ మినిమం బ్యాలెన్స్ అనమాట. సో ఇది మీరు రీఛార్జ్ చేస్తే చేయండి, లేకంటే అవసరం లేదు. ఎప్పుడైతే అది ఎప్పుడు రీఛార్జ్ చేయాలో కూడా లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు నేను గేమ్ ఎలా ఆడాలో చూపిస్తాను కాబట్టి 20 రూపీస్ రీఛార్జ్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఓన్లీ 1 రూపీ ఉందన్నమాట. సో మీకు రీఛార్జ్ చేయమని ఆప్షన్ వచ్చిన బట్టి పేటిఎం, ఫోన్పే ఇలాంటివి చూపిస్తాను, దాని మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే యూపీఐ వస్తుందో దాన్ని కాపీ చేసుకొని దానికి సెండ్ చేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అండ్ హిస్టరీ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పే చేసినట్లు ఒక స్క్రీన్ షాట్ ఉంటుంది, ఓకే, ప్రూఫ్ ఉంటుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది నేను 20 రూపీస్ సెండ్ చేసినట్లు ప్రూఫ్, ఓకే. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సింప్లీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, ఇదే ఫివిన్ వెబ్సైట్లోకి. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇందాక మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఒకవేళ రీఛార్జ్ చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్, ఓకే. సో ఇక్కడ అప్లోడ్ చేసేస్తాం. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారు ఇమేజ్, దాన్ని ఇక్కడ ఇది అప్లోడ్ అయిపోతుంది, ఓకేనా. సో మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో అది అప్లోడ్ అయిపోతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత మనకు సక్సెస్ఫుల్లీ అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, నేను స్పీడప్ చేశాను. సో స్పీడప్ చేసిన తర్వాత నాకు 20 రూపీస్ వచ్చేసింది, ఓకేనా. సో ఇక్కడ ఒకే మీద క్లిక్ ఇవ్వని మనం వ్యాలెట్లీకి సక్సెస్ఫుల్లీ 20 రూపీస్ యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇక్కడైతే చూడండి 20 రూపీస్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో ఆడే గేమ్ ఇది, ఓకే. సో నేను ఇందాక చెప్పినట్లు ఇందులో వచ్చేసి ముందు నేను ఈ పాస్ట్ ప్యాట్ ఆడుతూ ఉంటాయి. సో దాని గురించి కూడా కొంచెం డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కలర్ ప్రిడిక్షన్ అనమాట. సో ఏదైతే నెక్స్ట్ కలర్ వస్తుందో దాన్ని ప్రిడిక్ట్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. ఇది రిస్క్తో కూడిన గేమ్, సో దీన్ని నేను రెఫర్ చేయను. సో ఇంకొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ వచ్చేసి క్రాష్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక రాకెట్ అయితే పైకి వెళ్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో మనం ఇందులో ఎలా గేమ్ ఆడాలో చెప్తాను. సో మినిమం ఇప్పుడు మనం 20 రూపీస్ బెట్ చేస్తాం అనుకో, ఇప్పుడు ఇలాగ రాకెట్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1.5x ఇలా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనం ఎంతైతే బెట్ చేస్తామో దానికి డబల్ లేదా ఎంతైతే అక్కడ స్కోర్ చూపిస్తుందో అంత అమౌంట్ మనకు వస్తుంది, ఓకేనా. సో అది కూడా ఎప్పుడైతే ఈ రాకెట్ క్రాష్ అయిపోద్దో అలాగా మనం రిసీవ్ చేసుకుంటేనే అమౌంట్ అయితే మనకి రిసీవ్ అవుద్ది, ఓకేనా. సో ఇలా అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇది రాకెట్ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇది మ్యాక్సిమం ఎంతైనా వెళ్ళచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడైతే చూడండి, ఇది ఎంతవరకు వెళ్తుందో, ఓకే. ఇక్కడ 8 వరకు వెళ్ళిందంటే, ఓకేనా. సో 8 వరకు వెళ్ళిందంటే ఇప్పుడు మనం 20 రూపీస్ బెట్ చేసి మనకి 160 రూపీస్ వస్తుంది, ఓకేనా. అంటే 20 × 8 ఇలా అనమాట. సో ఇది ఈ గేమ్ రూల్స్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ మీద క్లిక్ ఇచ్చే 20 రూపీస్ బెట్ చేస్తాను. కింద ఇక్కడ చూసి మనం బెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇందులో ట్రిక్ ఏమంటే, సో మనం బెట్ చేయగానే పైన ఇక్కడ చూడండి స్టాప్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 1.5 రాగానే మనం అయితే స్టాప్ చేసేయాలి, ఓకేనా. సో స్టాప్ చేసేస్తే మనకి కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది, బట్ ప్రాఫిట్లోనే వెళ్తాం. ఇక్కడైతే చూడండి, నేను 1.5లో స్టాప్ చేసేసాను. 20 రూపీస్ కాస్త నాకు 30 రూపీస్ సంథింగ్ అయిపోయింది, 32 రూపీస్ అయిపోయింది అనమాట. సో ఇలా అనమాట. సో ఇక్కడ 20 రూపీస్ మళ్ళీ పెంచి 30 రూపీస్ పెంచేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట, ఓకేనా. సో 1.5 అవ్వగానే స్టాప్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ అయితే చూడండి, మళ్ళీ సో 1.5 వచ్చేసి స్టాప్ చేసేస్తాను. సో 30 రూపీస్ కాస్త నాకు సో 49 రూపీస్ అయిపోయింది, ఓకేనా. సో ఇలా అనమాట. అన్లిమిటెడ్ టైమ్స్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు, బట్ చెప్తున్నాను కదా, ఇందులో టైమ్ సెన్స్ మస్ట్ ఉండాలి. 1.5 అవ్వగానే స్టాప్ కొట్టేసి మనకి వెళ్ళి ప్రాఫిట్లో వెళ్తాం, లేదంటే లూస్ అయిపోతాం, ఓకేనా. సో ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. ఇక్కడైతే చూడండి స్టార్ట్ చేశాను. సో 1.5 వచ్చిన తర్వాత నేనైతే స్టాప్ చేశాను, బట్ మొబైల్ క్రాష్ అయిపోయి
నాకు ఇది స్టాప్ అవ్వలేదు, అంటే మొబైల్ కొంచెం లాగి క్రాష్ అయిపోయింది అనమాట. సో అది స్టాప్ అవ్వలేదు. సో నేను 40 రూపీస్ ఒకేసారి వెళ్ళిపోయాను, ఓకేనా. సో నేను చెప్తాను కదా, ఇందులో డేరింగ్ ఉండాలి, అలాగే ఓపిక ఉండాలి, సో టైం సెన్స్ మస్ట్ ఉండాలి, ఓకేనా. సో ఇందులో నేను వచ్చేసి ఎంతైతే నేను నెక్స్ట్ రిసీవ్ చేస్తానో మొత్తం బెట్ చేస్తాను, ఓకేనా. సో బెట్ చేస్తాను కాబట్టి నాకు డబుల్ అవుతా వస్తుంది అనమాట. సో ఇలాగే నేను గేమ్ ఆడాను, బట్ చాలాసార్లు అయితే ఇందులో విన్ అయ్యాను. సో నేను కింద పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కింద. అంటే నేను క్రాష్ గేమ్లో పేమెంట్ హిస్టరీ ఉంటుంది కదా, ఇక్కడ మై అడ్రస్ క్లిక్ చేశాను, ఇక్కడైతే చూడండి. సో నేను ఒకేసారి 300 రూపీస్ బెట్ చేశాను, 300 రూపీస్ బెట్ చేశాను, నాకు 462 రూపీస్ వచ్చిందనమాట. సో టోటల్గా 500 రూపీస్ అయిందనమాట, ఓకేనా. సో ఇలా అనమాట. సో ఎంతైతే వస్తుందో అంతా బెట్ చేసేసుకుంటా వెళ్ళిపోతాను. సో అందుకే మీకు డేరింగ్ ఉండాలి, ఎంతైతే అంటే అమౌంట్ అంతా బెట్ చేసేకి. సో లేదు మేము 20 రూపీస్ బెట్ చేస్తా అంటే సో అలా కూడా బెట్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీకు ప్రాఫిట్లో వెళ్ళాలంటే 1.5 రూపీస్ మాత్రమే, 1.5 వచ్చేంత వరకు మాత్రమే ఇందులో బెట్ చేసుకుంటూ ఉండాలి, తర్వాత స్టాప్ చేసేయాలి, ఓకేనా. సో ఇలా అనమాట, ఇదే ట్రిక్ నేను ఫాలో అవుతాను. సో నాకు మార్నింగ్ అయితే ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చింది. బట్ మొబైల్ వల్ల నాకు కొంచెం క్రాష్ అయిపోయి నన్ను లాస్లో వెళ్ళిపోయాను, ఓకేనా. సో ఈరోజు కొంచెం వీడియో చేసేప్పుడు అదృష్టం బాలేదు, ఓకే. సో ఇలా అనమాట. సో మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు విత్డ్రా చేయాల్సిన టైం వస్తుందో ఫీవిన్ అకౌంట్లో జస్ట్ 20 రూపీస్ చేయండి, ఓకేనా. అది ఎప్పుడు అంటే మీ దగ్గర మినిమం 100 రూపీస్ ఉంది, మేము విత్డ్రా చేయాలనుకుంటున్నాం బ్రో అంటే అప్పుడు 20 రూపీస్ విత్డ్రా చేయండి, డిపాజిట్ చేయండి. సో మీరు మినిమం ఒకసారి డిపాజిట్ చేస్తే మళ్ళీ ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అది కూడా డిపాజిట్ చేయండి బ్రో అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను డైలీ లిఫాఫ్ ఇస్తాను 4 రూపీస్ అలాగా 5 రూపీస్. సో అక్కడ నుంచి క్లైమ్ చేసుకొని గేమ్ నస్తాడి విన్ అయిపోయింది, ఓకేనా. సో ఇదే అనమాట ఇవాళ వీడియో ఎలా అనిపించిన వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. బాయ్, సీ యు గైస్.